అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. షర్మిల గారు, విజయసాయిరెడ్డి గారు భేటీ ఏంటి? చాలా మంది దీని వెనకాల స్కెచ్ ఉందని కొంతమంది అంటున్నారు. లేదా తనకి జరిగిన బాధలన్నీ చెప్పుకోవడానికి షర్మిల గారితో అన్నారు. కొంతమంది సారీ చెప్పారంటున్నారు. లేదా అందరూ ఒకటే వీళ్ళంతా ముఠా, ఇదంతా గేమ్ ప్లాన్ అని కొంతమంది అంటున్నారు. అసలు మీరేం చెప్తారు? ఏం జరిగింది? దేని గురించి? అడుసుమల్లి గారు అలాగే టీడీపీ పెద్దలు చెబుతారు మేడం. చెప్పాడు నిజాలైతే అలా, నిజాలైతే డెఫినెట్గా వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకోవడం బెటరు. సరే, ఇందాక పెద్దలు చెప్పిన దానికి కంటిన్యూషన్ 2 మాటలు చెప్తాను మేడం నేను. ఇందాక పెద్దలు ఏమన్నారంటే విజయసాయిరెడ్డి గారి గురించి ఆయన ఒక శకుని అన్నాడు. యాక్చువల్ చెప్పాలంటే అతను ఆ రోజుల్లో శకుని కాదండి. మీరు ఆ రోజుల్లో ఉన్న శకునితో మీరు కంపేర్ చేశారు. ఆ రోజుల్లో ఉన్న శకుని ఏం చేశారంటే కౌరవుల నాశనాన్ని మాత్రమే కోరుకున్నాడు. పాండవుల యొక్క మంచిని కోరుకోవాల. కౌరవులను ఎలాగైనా నాశనం చేయాలి కాబట్టి ఆ సైడ్ ఉండి నాశనం చేశాడు. కానీ ఇప్పుడున్న విజయసాయిరెడ్డి కలియుగ శకిని అతనుకు వైసీపీయా, టీడీపీయా, కాంగ్రెసా, బీజేపీయా అనేది కాదని ఆయనకు కావాల్సింది. ఎలాగైనా సరే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునే వ్యక్తి. అపోజిషన్లో ఎవరున్నా పర్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా పర్లా, షర్మిలమ్మ ఉన్నా పర్లా, ఇంకొకరు ఎవరున్నా కానీ వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు అతను. అలాంటి మనస్తత్వం. సో అతను కలియుగ శకిని అంటే ఇంకా బాగుండేది, కలియుగం కాబట్టి ఇది. ఇంకా పోతే విజయసాయిరెడ్డి గారు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ అడుగుతాను. మీరు అన్నారు కదా కలియుగ శకిని అని. అంటే మీరు విజయసాయిరెడ్డిని మోస్ట్ కరప్టెడ్ పర్సన్ అని అంటున్నారా, మిస్టర్ క్లీన్ అని అంటున్నారా? భేటీ అయ్యారు కాబట్టి అవన్నీ కోట్లు తెలుస్తాయి. ఈ కథలొద్దు, స్ట్రైట్ గా చెప్పండి. 100% కరప్టెడ్ పర్సనే మేడం. ఎందుకంటే అతను మంచోడైతే 1-2 కేసులు ఆగాయి. ఈ ముందు కేసుల మీద కేసులు ఎందుకు వస్తారు మేడం? బురద చల్లాలంటే ఏదో 1-2 బురద చల్లేవాళ్ళు, అవి మనం ఈ బురద చల్లి అని మనం ఒప్పుకోవచ్చు. కానీ ఈ వంతున కేసులు బై కేసులు వస్తుంటే అతను మంచోడని మన ప్రకారం అతను అత్యంత అవినీతి పరుడు. నా స్టాండ్ అయితే అది మేడం. మీ స్టాండ్ అనట్లా, సరే మా పార్టీ స్టాండ్ కూడా అదే. సంబంధించిన అంశాలు చెప్పండి. రైట్. ఇప్పుడు భేటీ గురించి మాట్లాడేటప్పుడు ఇంతకుముందు 2.5 years బ్యాక్, అంటే 2019 ముందు చూస్తే మేడం, మోహన్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవాక్కులు చవాక్కులు పేల్చారో మనం చూసినా కానీ 2024 ముందు మోహన్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడిని కలవలేదు మేడం. కలిసిన తర్వాత కూడా మనం తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాం. ఎందుకు కలిసిందో వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పాడు, నేను ఏదో టెంపుల్కి పిలుస్తున్నా అందుకే కలిసారని చెప్పుకున్నాడు. అలాగే మేబీ విజయసాయిరెడ్డి గారు కూడా మన షర్మిలమ్మని కలిసి ఉండొచ్చుగా. కలిసినంత మాత్రాన వాళ్ళిద్దరు కలిసిపోయారు లేదా పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే కండవ కప్పుకుందాకే మనం చెప్పగలం. విజయసాయిరెడ్డి అంటే నిన్న కాక మొన్న ఆయన ఏం చెప్పారు, నేను రాజకీయాల గురించి మాట్లాడను, ఇంకోటి అని చెప్పేసి ఆయన విరమించుకున్నా అని చెప్పిన 2-3 రోజులు కాకుండానే మళ్ళీ ఏం చెప్తున్నా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను మనసారా అన్నాడు. నిజంగా జగన్ అంటే మళ్ళీ ఆయన రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టాడుగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి కావాలని విజయసాయిరెడ్డి గారు కోరుకుంటే ఆయన దగ్గర ఉండి పనిచేయొచ్చు కదా, ఆయన గెలిపించవచ్చు. 2019 ఎలాగైతే గెలిపించవచ్చు కదా. బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేదు కాబట్టి. రెండోది మేడం, ఇంకపోతే అవుననుకున్నా కాదన్నా వైఎస్ఆర్ గారి వారసులుగా ఇద్దరిని ప్రస్తావించవచ్చు మనం. ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారిని, 2 షర్మిల గారిని ప్రస్తావించవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని ప్రస్తావించేటప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే లేదంటే ఆస్తుల పరంగా చూసుకున్నా కానీ ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, ఆయన విశ్వసనీయతను నమ్మారు, ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజలు ఎలా మోసపోయారో మనం చూసినాం మేడం. దాని రిజల్టే 11 సీట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వసనీయత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులకు మాత్రమే వారసుడు, ఆయన రాజకీయాలకి వారసుడు కాదు. అదే చెప్తాను మేడం. సో అని ప్రజలు నమ్మారు, ప్రజలతో పాటు నాయకులు నమ్మారు కాబట్టి ఈరోజు 11 వచ్చినాయి. ఆల్టర్నేటివ్గా ఎవరు ఉన్నారే అంటే ఒక్క షర్మిల గారు మాత్రమే ఉన్నారు. ఇందాక పెద్దలు అరుసుమణి గారు కూడా మాట్లాడతా షర్మిలమ్మ మెచ్యూర్ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలు ఆమెను నమ్ముతున్నారు, ప్రజలకి ఆమె మీద విశ్వాసం ఉందని చెప్పి అరుసుమణి గారు చెప్పారు. ఎస్, ప్రజలు నమ్మారు. ఎవరైతే వైసీపీలో ఉన్న మా పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, అలాగే నాయకులు కూడా నమ్మారు.
ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే అతను అవునన్నా కాదన్నా పార్టీలో ఏటు అంటే ఏటువే వికెట్ పడిపోయిందంటే ఇలాంటి ఎన్ని వికెట్లు పడిపోతాయి ఫ్యూచర్లో. సో ఎంతమంది పార్టీ మారే ఛాన్స్ ఉంటాయి. ఇతనితో మొదలుపెట్టింది ఇంకాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది షర్మిలమ్మను వస్తారు, కలుస్తారు. కలిసినంత మాత్రాన మేము మా పార్టీలోకి తీసుకున్నామని కాదు, ఇంకోటి కాదు మేడం. కాబట్టి ప్రజలు ఒక అర్థం చేసుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి సరే గారికి అత్యంత కలిశారు, ఓకే, దాన్ని కూడా అనుకుందాం. కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? మీకు బాగా క్యూరియాసిటీగా ఉంది అంటే మేడం. జనాలందరికీ క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు మా ముగ్గురు మీద ఎలిగేషన్ వేసారుగా, జ్యోతిష్యాలు చెప్పు బతకండి అని. సరే ఇప్పుడు కాసేపు జ్యోతిష్యాలే చెప్పుకుంటాం మేము ముగ్గురు. మీరు చెప్పండి అసలు ఏం జరిగిందో, రియాలిటీ ఫ్యాక్ట్స్ మీరు చెప్పండి. ఈయన ఇంతకు ముందు మేడం జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే నిన్న కాక మొన్న ఐ థింక్ 1 year కూడా కాలేదు మేడం, 6-7 months